శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి ద్వితీయంలో శుక్ర సంచారం బాగుంది, షష్టంలో కేతు సంచారం బాగుంది, లాభస్థానంలో చంద్ర సంచారం బాగుంది. మనం చాలా వారాలుగా చెప్పుకుంటున్నాం ఈ 3 గ్రహాల యొక్క ఉనికే బాగుంది, మిగతావేవి అంత గొప్పగా లేవని. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రావడానికైతే ధనము అనుకూలిస్తోంది, మీ మాట తీరు బాగుంది, కుటుంబం బాగుంది, సంతానం బాగున్నారు, ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం వస్తోంది, ఉద్యోగ జీవితం బాగుంది. ఇది చాలా వరకు మానసికమైనటువంటి సంతృప్తి కలిగించే అంశాలే కాబట్టి మీకు ఇబ్బంది లేని విధంగా ఉంది. కానీ రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారు, కుజుడు, నీచలో ఉన్న బుధుడు, రవి, 4 గ్రహాల యొక్క స్థితి సంచారము అంతగా బాగలేని అశుభ గ్రహాల యొక్క సంచారము రాశిలో జరుగుతూ ఉన్నప్పుడు అనుకూల ఫలితాలు ఏమైనా ఉంటాయా అంటే ఉండవు. శరీరానికి సంబంధించి ఏదైనా కానీ నొప్పులు, వ్యాధులు, బాధలు, రుగ్మతలు ఇలాంటివి కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలే తీసుకోవాలి. ప్రయాణాలు అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. వెళ్ళగలుగుతారో వెళ్ళలేకపోతారో అనేటట్టుగా కూడా ఉన్నాయి. వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము స్థానచలనాన్ని సూచిస్తూ ఉంటే, రాశిలో ఉన్నటువంటి శని కుజుల యొక్క సంచారము అవరోధాలని సూచిస్తూ ఉంది, ప్రమాదాన్ని సూచిస్తోంది. వెళ్ళొద్దు, మనం ఇప్పుడు వెళ్తే ఇబ్బంది పడతాము అనే లాంటి ఆలోచనల్ని కూడా తీసుకొస్తోంది. ఇది భగవత్ కృప. అంతవరకే. మనము వెళ్ళగలగడం అనేది, వెళ్ళలేకపోవడం అనేది మన చేతుల్లో లేదు. కానీ మనసుకి మటుకు వెళ్ళలేము అనిపిస్తూ ఉంటుంది. దీనికి మీరు కృతజ్ఞులు అయ్యి ఉండండి. మీ మనసుకి మనం వెళ్తే ఇబ్బంది పడతామనేది ఒక ఆలోచన వస్తుంది కదా, అలాంటి ఆలోచనకి, ఆ బుద్ధి బలానికి కృతజ్ఞులు అయ్యి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చేయండి. అలాగే శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. ఏలినాటి శని జరుగుతూ ఉంది, ఇంకో పక్క గురుబలం లేదు. కేతువు గారి బలం మాత్రమే ఉంది తప్ప రాహు బలం లేదు, గురుగారి బలం లేదు, ఇటు పక్క శని గారి బలం లేదు. సరికదా, 4 గ్రహాలు వెరసి రాశిలోనే సంచరిస్తున్నాయి అంటే ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టవలసిందిగా మరీ మరీ సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ద్వితీయంలోకి రవిచంద్రులు వచ్చారు. వీరి వల్ల కూడా అంతగా ఉపయోగపడేటటువంటి పనులు అయితే కనబడబోవడం లేదు. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఏ విషయంలో అయినా సరే ఓర్పు కలిగి ఉండాలి. కొత్త పెట్టుబడులు ఏవి పెట్టవద్దు, దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దు. ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉండండి. ఉన్నది శుక్రాచార్యుల వారే కదండి ద్వితీయ స్థానంలో అనేటటువంటి భరోసా వద్దు. తృతీయాధిపతి ద్వితీయంలో ఉన్నారు, అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నారు అనే లాంటి ఆలోచనని కూడా పెట్టుకోండి. అప్పుడే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, స్త్రీలు, రాజకీయ నాయకులు, ఎవరైనా సరే, భార్యాభర్తలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. కాబట్టి ఈ వారం మరీ మరీ తెలియజేస్తున్నాను, జాగ్రత్తలతో కూడి ఉండండి, మనశ్శాంతితో ఉండండి, యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. శుభం.